వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. జగన్ గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఎంతో బాధపడిపోతున్నారు. మీరు అనవసరంగా ప్రాజెక్ట్ నాపారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన మేము ఆ ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చి కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో కూటమి ప్రభుత్వం పైన నిప్పులు జరుగుతున్నారు, దుయ్యారు పడుతున్నారు. సో వాస్తవం ఏంటి, జగన్ గారి మనసులో ఉన్న మాట ఏంటి, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది మనతో మాట్లాడడానికి జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన వారు అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసేస్తాము అని అంటున్నారు. రాయలసీమ పైన ప్రేమ పెరిగింది. రాయలసీమలో పుట్టిన మనిషి రాయలసీమకి ఏం చేశారు గత 5 ఏళ్లలో చెప్పాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరు ఒక విషయం చెప్తున్నాం, ఆ టైంలో పట్టిసీమ కట్టకపోతే ఇవాళ రోజున కృష్ణా వాటర్ ఇవాళ రోజున రాయలసీమకి వెళ్ళేదా అండి? మరి అది ఎంత ముందు ఆలోచనతో చేసాం. ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఒక ప్రాజెక్ట్ పూర్తి అవ్వకుండా దాన్ని జాతికి అంకితం చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేని గురించి చెప్తున్నానంటే వెలుగొండ ప్రాజెక్టు గురించి. కాలువల మీద గేట్లు కట్టి శంకుస్థాపనలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాయలసీమకి ఏ విధంగా ఇచ్చారు, ఆ సినిమా సెట్టింగ్లు వేసి ఆ గేట్లు కూడా 24 గంటలు కాకముందనే ఆయన అటు పక్కకి వెళ్ళంగానే గేట్లు తీసిన పరిస్థితి, రైతులు అయోమయంలో పడిన పరిస్థితి. అందునే కదా సార్ రాయలసీమ ప్రజలు కూడా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చీ అనే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ప్రజల్లో కూడా ఆయన వెలివేసే పరిస్థితి వచ్చింది. ఆయన దుశ్చర్యలు ఎట్లా ఉంటాయంటే అండి, పోలవరం కూడా రేపొద్దున పూర్తయితే నేనే పూర్తి చేశాను అంటాడు. రేపొద్దున నెల్లూరులో ఇప్పుడు బ్యారేజ్లో ఏమి కడుతున్నాం, అది కూడా నా క్రెడిటే అంటాడు. ఇంతకు మించి మేమేం చెప్పడానికి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత. కూటమి ప్రభుత్వానికి ఈయనే బ్రాండ్ అంబాసిడర్ గా మారారంటారా? అదే కదా మాట్లాడుతుంటే నిద్రలో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇదే తలుచుకుంటున్నట్టున్నాడు ఆయన, నాకు తెలిసి. ఎందుకంటే అభివృద్ధి చూసి ఓరవలేకపోతున్నాడు ఆయన. వాళ్ళ హయాంలో ఆయన చుట్టుపక్కల ఉన్న సలహాదారులు కూడా పనికిమాలిన వాళ్ళని అర్థమైపోయింది. ఆయన శాఖలో ఉన్న మంత్రిత్వ శాఖ కూడా డయాఫామ్ వాళ్ళు కూడా విలువ తెలియని వాళ్ళు, డయాఫామ్ వాళ్ళంటే కూడా తెలియని వాళ్ళు అర్థమైపోయింది. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే ఒకళ్ళేమో రోడ్డు మీద బరితికించి డ్యాన్స్ వేస్తారు మంత్రి శాఖలో ఉన్నవాళ్ళు, ఇంకొకళ్ళేమో అసెంబ్లీలో గొంతు చించేసుకొని 1% 0.5% 2021 కల్లా మేము పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఇట్లాంటివన్నీ చెప్పుకోవాలంటే అండి మాకే చిరాకు అనిపిస్తుంది సార్. 1-10 సార్లు మేము మాట్లాడాలంటే వాళ్ళ గురించి, వాళ్ళ మాటలు తలుచుకోవాలంటేనే ఇచ్చేస్తుంది. కూటమిని విచ్ఛిన్నం చేద్దామనే ఉద్దేశం మీద మంచి పూనుకొని ఇవాళ రోజున క్రెడిట్ చోరీ అనేది పెట్టుకున్నారు సార్. భోగాపురం ఇవాళ రోజున స్టార్ట్ చేస్తుంటే అది మా హయాంలో అయ్యింది అంటారు. పీపీపీ విధానం ప్రకారంగా మేము మెడికల్ కాలేజీలు మేము చేస్తుంటే దాన్ని ప్రైవేటీకరణ చేశారు, అసలు మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేసామంటారు. ఇట్లాంటివి చెప్పుకుంటా ఉండంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంత అంతా కాదు కదా, ప్రతి ఒక్కటి కూడా క్రెడిట్ చోరీయే. అమరావతి కూడా రేపు పొద్దున మా వల్లే పూర్తయింది అంటాడు. ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా ఉండంటే రాయలసీమ ప్రజలు రాయలసీమ బిడ్డని చీతూ అన్నారు సార్. కుప్పం ప్రజలు సొంత నియోజకవర్గంలో ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు పెట్టుకొని హారతలు పెట్టి పూజలు చేసే పరిస్థితి అయింది సార్. ఇట్లా చెప్పుకోవాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఒక ఎత్తు అయితే, రానున్న 3 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్ టైంకి మీరు అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని చూస్తారు కూడా. ఇది ఏంటంటే ప్రపంచంలో కాదు దేశవ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వంకి జేజేలు పలుకుతున్నారు, మంచి అభివృద్ధి బాట పడుతున్నారు. ఎక్కడికైనా కానీ మనల్ని గుర్తిస్తున్నారు. రేపొద్దున్న ఉద్యోగ అవకాశాలు మనం ఎక్కడికో ఢిల్లీయో లేదంటే బెంగళూరు వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితులు లేవు. మన ఊర్లో మన జిల్లాలో, ఎందుకంటే మీకు ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాండి, 28 జిల్లాలనేది ప్రతిపాదించింది కూడా కేంద్ర స్థానంగా ఉండి వలసలు వెళ్ళిపోకుండా యువతలు కేంద్ర బిందువుగా ఉండి చేసుకోవాలనే ఉద్దేశం మీదే. మీరు వాళ్ళ రోజున రాయలసీమలో చూసుకుంటా ఉండంటే ఇండస్ట్రీస్ అనంతపురంలో 16, కర్నూలులో 16, నంద్యాలలో వచ్చేసి 11, తిరుపతిలో వచ్చేసి 32. ఇట్లాంటి ఇండస్ట్రీలు కొన్ని వస్తున్నాయి సార్. చిన్న చితగా జగన్ గారు ఇంకా రాలేదా స్టేట్మెంట్?
జగన్ గారు ఇంకా స్టేట్మెంట్ ఇవ్వలేదా? నేను ఇవాళ పొద్దున్న ఒక డిబేట్కి వెళ్తే వాళ్ళ అధికార ప్రతినిధి వచ్చి ఆ సెజ్ కంపెనీ తీసుకొచ్చింది మేమే అని చెప్పేసి చెప్పాడండి. కానీ ఆ రోజు డిసెంబరు 2014 నారా లోకేష్ గారిని కలిసిన ఫోటో నేను ఒకటి చూపించాను సార్. చూపిస్తే మనిషికి జిప్ వేసేసుకున్నాడు ఇంకా నోటికి. అయినా కానీ ఎక్కడా తగ్గట్లా వితండవాదం మాట, మేమే చేస్తున్నాము, నాదే క్రెడిట్ మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, పోనీ మీ హయాంలో వచ్చిన జీవో చూపించమంటే చూపించరు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు కలిసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయంటే చూపించమంటే చూపించరు. ఎక్కడా కూడా పొంతం లేని మాటలు, పొంతం లేని వ్యవహారం, విధి విధానాలు లేని పార్టీ, క్రమశిక్షణ లేని కార్యకర్తలు. అర్థమైందండి? దాడులు చేసే నాయకులు. పవన్ కళ్యాణ్ గారిని అసలు లెక్క చేయలేకుండా మాట్లాడి అధికారంలో ఉన్నప్పుడు, అధికారం దిగిపోయిన తర్వాత అప్పుడు ఎన్నిసార్లు మాట్లాడారు, ఇప్పుడు అంత తక్కువ మాట్లాడుతున్నారు. కేవలం ఆయన స్ట్రాంగ్ అవుతున్నారనేనా? మాట్లాడితే మన ఓట్లు కూడా పోతాయన్న భయంతోనే మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆయన చాలా నిశ్చలమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన శాఖల ప్రకారంగా ఆయన పూర్తి న్యాయం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ రోజున ఆయన మీద కూడా విషం చిమ్మే ప్రయత్నం చేస్తా ఉండంటే మొన్న సభలో మీరు చూసే ఉంటారు. మొన్న సభలో చూసి ఒక వార్నింగ్ ఇస్తే రెచ్చిపోయారు. ఎందుకంటే ఒక సంఘ విద్రోహుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఆ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. రప్ప కార్డులు పట్టుకోవడం, వాళ్ళు చేసిన దుశ్చర్యలు ఎట్లాగంటే ప్రజలకి చాలా ఆటంకం కలిగించే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉండంటే ఆయన సహనం నశించిపోయి మొన్న మీటింగ్ లో చెప్పారు, మేము ఇట్లా చూస్తూ ఊరుకోము, మాకు కూడా సహనం అనేది ఉంటది. పవన్ కళ్యాణ్ గారి జోలుకు కానీ, పవన్ కళ్యాణ్ గారి మాట ఎత్తడానికి కానీ వైసీపీ వాళ్ళకి అంత సినిమా లేదు సార్. వాళ్ళకి అంత స్థాయి కాదు సార్. నెక్స్ట్ సీఎం జగనేనట్టండి. ప్లకార్డులు కనిపిస్తున్నాయి కదా, రప్ప నెక్స్ట్ సీఎం మా జగన్ అన్నే అని. ప్రజలను అంత భయపెట్టేవారిని ప్రజలు మళ్ళీ ఆదరిస్తారా చెప్పండి? ప్రజలు ముద్దులు పెట్టి పాదయాత్రలు చేసినప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తే చనిపోయేటట్టు ప్రేరేపించాము. ఆ రోజులు మర్చిపోతారా? దళితుడు సుధాకర్ కుటుంబాన్ని ఎంత దారుణంగా రోడ్డు మీద పడే పరిస్థితి. మరి మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదండి సుధాకర్ గారి కుటుంబానికి న్యాయం చేసింది, వాళ్ళ కొడుకు కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి. ఆయన చేసిన పాపాలకి మేము ప్రతిఫలంగా మేము న్యాయం చేయాల్సి వస్తుందండి. ఒక బాధ్యతాయుతంగా 164 సీట్లు ఇచ్చారు. ఆ సీట్లు ఇచ్చిన ప్రకారంగా మేము పూర్తి న్యాయం చేయాలి. అంతెందుకు, ఇంకొక మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేసానని చెప్తాడు. ఎక్కడ వేసాడండి? ఆయన ప్యాలెస్ కి రోడ్లు వేసుకున్నాడు. ఆ రోడ్లు కూడా పక్కన వాడలో 200 కుటుంబాలు, 225 కుటుంబాలని రోడ్డు పాలు చేసి అన్నిటి మీద వేసుకున్న తారు రోడ్డు సార్. ఆ ప్రశ్నించిన వాలంటీర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చిందని వాళ్ళ అన్నయ్యని చంపేశారు సార్. మరి అంత దారుణమైన పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి చూస్తూ ఊరుకుంటారు ప్రజలు? అట్లాంటి చూస్తూ ఊరుకున్న ప్రజలు 11 కంటే వాళ్ళకి 40% వచ్చిందని చెప్పుకుంటున్నారు. 40% అనేది వాళ్ళు 11 అనేది ప్రజలు ఆదరించలేదు. కొంత బలమైన నాయకులు, కొంత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, కొంతమంది భయపడిన వాళ్ళు, వీళ్ళంతా వేసిన వాళ్లే. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సింగిల్ డిజిట్ పరిమితం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితి లేదు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక ఫేక్ ప్రాజెక్టు, ఆయన సొంత ఎజెండాతో పెట్టుకున్నాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే 2024లో లెటర్ ఇచ్చింది. ఎందుకంటే నేషనల్ గ్రీనరీ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సార్. దాని దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ ని చూపించాడు. సో ఆయన సొంత ఎజెండా కోసం పెట్టుకున్న ప్రాజెక్ట్ అది. అంతేగాని అదేదో ప్రజల కోసం, ప్రజల అంకితం చేద్దామనే ఉద్దేశంతోనే కాదు. సొంత కడప కోసం, సొంత కడపలో ఉన్న వాళ్ళ నాయకుల కోసం, వాళ్ళ కోసం చేసుకున్నాడు. అందుకనే మొన్న ఈ మధ్య మేము సర్వే చేస్తే 854 మందికి గన్ లైసెన్సులు ఇచ్చాడంట కడపలో. రోడ్డు పక్కన బస్ స్టాండ్ ఎదురుగా వేసుకునే సునీల్ యాదవ్ అనే అతనికి కూడా టిఫిన్ సెంటర్ నడిపించుకునేవాడికి కూడా గన్ లైసెన్స్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యలు కానీ, దారుణాలు కానీ ఇవాళ రోజున బయటపడుతూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు రారు, వచ్చినా గానీ ఆయన సీటు వరకే పరిమితం చేస్తారు.
ప్రజలు లేదు, విషయం ఏం లేదు, అంతా పథకాల గురించే మాట్లాడుతున్నారు కానీ విజనరీ లేని నాయకుడు, ఈయనకంతా ఫిజికల్ గా ఏమీ లేదని చెప్పేసి అర్థమైపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.